పూర్తి ఇదైపోయి ఉన్న స్టేజీలో ఒక అన్నోన్ పర్సన్ నేను వాకింగ్ చేస్తుంటే సిహెచ్ బాబు గారని మన కమ్యూనిటీలోనే ఉంటారు. ఆ సార్ అన్నాడు, సార్ మీరు రోజు వాకింగ్ చేస్తున్నారు, ఏంటి మీ ప్రాబ్లం అన్నాడు. సార్ నాకు డయాబెటిక్ ఉంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంది, షుగర్ ఉంది అని చెప్తే, సార్ మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను వింటారా, చెప్పండి సార్ అన్న. ఏం లేదు, ఇట్లా న్యూట్రిషన్ క్లబ్ ఉంది, దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, తింటే మనకి కంట్రోల్ అవుతున్నాయి, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేసుకుని ఇదైతే బాగుంటామని నేను చెప్పి, సార్ మీరేం చేస్తారన్న. సార్ నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ నన్ను అడిగారు, నేను ఒక ఆర్టీసీ కండక్టర్ని సార్, రిటైర్ అయ్యాను, ఖాళీగా ఈ వాకింగ్ చేసుకుంటున్నా, మీరేం చేస్తారు సార్ అంటే, నేను ఒక కాలేజీ ప్రిన్సిపల్గా చేసి, లేడీస్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి దీంట్లోకి వచ్చి తీసుకున్నాను, నాకు మీరు చెప్పిన 3 ఉన్నాయి, నాకు పూర్తిగా కంట్రోల్ అయినాయి, మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి రండి సార్ అన్నాడు. ఎక్కడ సార్ క్లబ్ అన్నా, ఇట్లా ఫలానా చోట అని చెప్పారు. ఎమ్మటే మరుసటి రోజే ఇమీడియట్గా నేను ఆ క్లబ్కి పోయి ఇదయ్యాను. ఫస్ట్ డే కాంప్లిమెంటరీషన్ తీసుకున్నాను, సెకండ్ 3 రోజులు కాంప్లిమెంటరీ తీసుకోమంటే అట్లా వెళ్తున్నాను. 3వ రోజు నాకంటే ముఖ్యంగా మా మిస్సెస్ అస్సలు నడవలేదు, స్టేజీ గోళ్ళ పట్టుకుని నడవాలి ఇంట్లో. అటువంటి స్టేజీలో నాకు నా మైండ్ సెట్కి ఎట్టా సూట్ అయిందో అక్కడ విన్న రిజల్ట్స్ను బట్టి నాకంటే మా మిస్సెస్కి కూడా ఎక్కువ ఉపయోగపడచ్చని నేను ఎవరిని అడగలేదు. విత్ ఇన్ 3rd డేని నేను మా మిస్సెస్ని తీసుకొచ్చేసి అక్కడికి. మా మేడం గారు అన్నారు, ఏంటండి ప్రాబ్లం అని. ఇట్లా ఇదండి ఆ కాంప్లిమెంటరీ ఏమొద్దండి, 1 month నేను రెడీ అయిపోయి మేము ఫిక్స్ అయ్యి వచ్చాం, మేము ఎవరు ఇది కాదు, మేము 1 monthకి కార్డు తీసుకుంటున్నామని డబ్బులు కట్టి ఇచ్చేసాను. ఇది 1 year ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా క్లబ్కి అటెండ్ అయ్యామండి ఇద్దరు. ఇది మాకు నేర్చుకున్న డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ, అక్కడ చెప్పే విధానం మా జీవితాలనే మార్చేసింది. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే అంత హ్యాపీ పొందుతున్నాం. డైలీ మేము కంపల్సరిగా ఏ యాక్టివిటీ మిస్ అవ్వము సార్. ప్రతి ఒక్క రోజు టెన్షన్గా అన్నీ ఫాలో అవుతాం. ఈ వయసులో కూడా నేను మార్నింగ్ కంపల్సరీగా ఫిట్ అవర్ కనెక్ట్ అయ్యి 1 hour గ్యాప్ లేకుండా చేయగలుగుతున్నాను. ఈవినింగ్ మళ్ళీ 1 hour నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అసలు నాకు జీవితంలో మనిషికి ఒక్కసారి అవకాశం వస్తుంది సార్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే నా దృష్టిలో బాగుపడతారనేది నేను నేర్చుకున్న గుణపాఠం. ఆ అవకాశం మా ఇద్దరికి వచ్చింది. మేమిద్దరం అది లైఫ్ లాంగ్ మేము ఉన్నంత వరకు ఇది చేదాచుకోకూడదనే దృఢ సంకల్పంతో మేము ఫాలో అవుతూ, మా కోచ్ మేడం ఫస్ట్ డేని మాకేం చెప్పిందో అదే విధంగా తప్పకుండా ఈ రోజుకి 2 పూట్ల షేక్ తీసుకుంటాం. సప్లిమెంట్స్, ఆల్ సప్లిమెంట్స్ 8 సప్లిమెంట్స్ వాడుకుంటామండి ఇద్దరు డైలీ. మా ఐడిల్ మీల్ తింటాం మధ్యాహ్నం పూట. మేము ఎంత యాక్టివ్గా ఉంటున్నామంటే ఇప్పుడు అసలు చెప్పలేని మా 73ది తిరగేస్తే ఎంత ఏజో అంత ఏజ్లో ఉన్న ఉత్సాహం నేను పొందుతున్నాం ఇప్పుడు.